హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే జస్ట్ 30 సెకండ్స్ అయితే షేర్ చేస్తున్నాను. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే స్రవంతి కలెక్షన్స్‌లో ఈ సారీస్ అన్నీ కూడా సేల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ₹1050 ఫ్రీ షిప్పింగు. దీనికి 2 బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తున్నాను. ఒకటైతే సారీలో వచ్చింది. ఇంకొకటైతే 1 మీటర్ మనం కటింగ్ చేసి సెపరేట్‌గా అయితే ఇస్తున్నామన్నమాట. 2 బ్లౌజ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్‌లో అయితే ఇస్తున్నాము. 1050 సారీ. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్‌లో అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు నచ్చిన సారీ స్క్రీన్‌షాట్ తీసేసి ఈ వాట్సాప్ నెంబర్‌లో అయితే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ అమౌంట్ పే చేసేసిన తర్వాత సారీస్ అయితే డెలివరీ చేసేస్తాము. ఈ నెంబర్‌కి ఓన్లీ వాట్సాప్‌లో మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అయితే చేయొద్దు. ఈ సారీస్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియోస్ అన్నీ కూడా మన సెకండ్ ఛానెల్‌లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సెకండ్ ఛానెల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు లింక్‌ని క్లిక్ చేసి సెకండ్ ఛానెల్‌లో లాంగ్ వీడియోస్‌లో, షార్ట్ వీడియోస్‌లో కూడా ఈ సారీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ డిజైన్ అయితే రోజు స్టిచ్చింగ్ చేస్తున్నానన్నమాట. ప్లెయిన్ జిమ్మీ చూ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ లెంత్, విడ్త్ ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. మీకు ప్లెయిన్ సారీస్ కావాలన్నా సరే ఒకసారి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్‌లో అయితే. నేను ముందు చూపించిన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికైతే మెసేజ్ చేయండి. ప్లెయిన్ జిమ్మిచూ సారీ వచ్చేసి ₹600 పడుతుందండి. ఫ్రీ షిప్పింగు. ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు కావాలనుకుంటే ఈ సారీస్ కావాలనుకుంటే గనక మీరైతే వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. కాల్స్ అయితే చేయకండి. ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజులో ఉన్న పాట్ నెక్‌నే తీసుకున్నాను. మనకి కొంచెం డీప్ నెక్ కావాలనుకుంటే కనుక నెక్ సైజ్‌ని పెంచుకోవచ్చు. అందరూ మరి డీప్‌గా నెక్‌నైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నారు అంటున్నారు. అందుకని మీడియం సైజులో ఉన్న నెక్‌నైతే ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. సారీ కలెక్షన్ చూడాలనుకుంటే గనక మీరు ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తే గనక ఎప్పటికప్పుడు లేటెస్ట్‌గా తీసుకొచ్చిన సారీస్ అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే మన సెకండ్ ఛానల్‌లో కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. లింక్‌ని క్లిక్ చేసి సెకండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన కలెక్షన్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని, లైనింగ్ క్లాత్‌ని కూడా ఈ విధంగా ఐరన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్‌ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుందండి. అలానే ఈ డిజైన్‌కి సంబంధించి కాస్టు, ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను ఇదంతా కూడా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి జిమ్మీ చూ ఫ్యాబ్రిక్. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటని. అయినా సరే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఏ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేశారు? ఏ ఫ్యాబ్రిక్‌తో స్టిచ్చింగ్ చేశారని చెప్పేసి. ఇది జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ అండి. ప్లెయిన్ సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. ఇది సారీలోదే మనకి హెవీ డిజైన్ కాదు గనక నేను బయట నుంచి ఏమి క్లాత్ తీసుకోలేదు. జస్ట్ మనకి 1 మీటర్ అయితే సారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా! దానికి ఒక 20 సెంటీమీటర్స్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాననమాట. మనకి స్లీవ్స్‌కి అలానే నెక్ పార్ట్‌కి కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. కటింగ్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉన్న వాళ్ళకైతే ఈజీగా స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసేయగలరు. కాకపోతే బిగినర్స్ అయితే గనక మాకు సరిపోవట్లేదు 1.5 మీటర్ తీసుకోవాల్సొస్తుంది క్లాత్ అని చెప్పేసి అంటున్నారు. 1.5 మీటర్ అయితే అవసరం లేదండి. మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ తీసేసిన తర్వాత మనకి చిన్న పీస్ కూడా పోకుండా మనం ఇక్కడ డిజైన్ కోసం అయితే అడ్జస్ట్ చేయొచ్చు. కంప్లీట్‌గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో అప్లోడ్ చేస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే నేను ఫుల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. చాలామంది మీరు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపించరా అని అడుగుతున్నారు. అప్లోడ్ చేశానండి 2, 3 వీడియోలు. మీరైతే చూడండి. మీరు ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చెక్ చేసుకుంటే గనక మీకు వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఎప్పుడు ఒకటి రిపీటెడ్‌గా ఒకటే కామెంట్ పెడుతున్నారు. ప్లే లిస్ట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి మీకు తెలుస్తుంది. డిజైన్ అయితే సింపుల్‌గా బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు. పెద్ద హార్డ్ అయితే లేదు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డాట్స్ అయితే వేసేస్తున్నాను. స్టిచెస్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మిడిల్‌లో అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకొని డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియోని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే యూట్యూబ్ మరి కొంతమందికైతే రికమెండేషన్ చేస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి.
ఈ విధంగా నడుము దగ్గర అయితే నడుము బట్టిన అయితే వేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ మిడిల్లో ఉన్న డిజైన్ కోసం అని చెప్పేసి కటింగ్ చేసి పెట్టుకునే ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీనికి సైడ్స్ ఒక 1.5 ఇంచ్ అయితే స్టిచెస్ కోసం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ప్రత్యేకించి ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని అయితే కటింగ్ చేయలేదండి. మనకి నెక్ మిడిల్లో ఏదైతే మిగిలిందో క్యాన్వాస్ పేపర్ దాన్నే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేశారనుకున్నప్పుడు క్యాన్వాస్ పేపర్ని అయితే కంపల్సరీగా ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకోకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్ని మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకుని కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ కానీ మనకి స్టిచ్చెస్ ఎక్కడి వరకు అయితే వస్తాయి అని అనుకుంటున్నామో అక్కడ వరకు 1.5 ఇంచ్ కానీ క్లాత్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో చాలా డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఎవరికైనా ఈ సారీస్ కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేయండి. నేను స్టార్టింగ్లో నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు సారీ ఆర్డర్ పెడితే మీకు సారీస్ 3 డేస్ నుంచి 7 డేస్ లోపు ఎప్పుడైనా సరే వస్తాయి. మీరు ఏమైనా డ్యామేజ్ ఉంటే కనుక మీరు పార్సల్ వచ్చిన వెంటనే కనుక 360 డిగ్రీస్ అంటే 4 వైపులా కనిపించేలాగా మీరు ఓపెన్ చేస్తే కనుక కంపల్సరీగా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ అయితే చేస్తామన్నమాట. ఇలా క్లాత్ మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనం పై వైపు అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసాం కదా. ఇప్పుడు ఈ కింద సైడ్ మాత్రం పైపింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ అయితే మనకు పైపింగ్ నీట్గా వస్తుంది. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసేసి లేస్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసుకుని స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక అలా ప్లెయిన్గా వదిలేసినా సరే బాగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బీడ్స్ కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. బీడ్స్ అయితే ఏవైనా సరే కలర్ చేంజ్ అవుతాయండి. కొంచెం మనకి టైం తీసుకుంటే కొన్ని అయితే కొంచెం తొందరగా చేంజ్ అయిపోతాయి. బీడ్స్ ఏమి మీరు తీసుకున్న వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని అయితే 6 మంత్స్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వదు. అంటే ఒక 20 టైమ్స్ వాష్ చేసినా సరే కలర్ చేంజ్ అవ్వదు. మీరు క్వాలిటీ బీడ్స్ తీసుకుంటే కనుక మీకు కలర్ చేంజ్ అవ్వడం కొంచెం తక్కువ టైంలో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలానే లేస్ తీసుకునేటప్పుడు కూడా 2-3 క్వాలిటీస్ ఉంటాయండి. చెక్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొంచెం రఫ్గా స్టిఫ్గా ఉన్నట్టుంటాయి. అటువంటివి తీసుకుంటే కనుక మనకి సారీకి వేసినప్పుడు గుచ్చుకుపోవడం లేదంటే కలర్ షేడ్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. కొంచెం మంచివి తీసుకుంటే కనుక మీకు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా లేస్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ అయితే నెక్ మిడిల్లో స్టిచ్ చేసుకుని తర్వాత సైడ్స్కి స్టిచెస్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అలాగే సెకండ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వెడల్పులో ఉన్న క్లాత్ అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 2.5 మీటర్ పొడవు అనమాట. ఈ క్లాత్ను ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీడియం సైజా లేదా చిన్న సైజులో అయినా సరే మీకు ఏ సైజులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సైజులో అయితే ఫ్రిల్స్ని పెట్టుకోండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ మొత్తం కూడా క్రాస్గా తిరిగినట్టు అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అనేది స్ట్రైట్గా కాటన్ లాగాని లేదంటే రా సిల్క్ లాగాని స్ట్రైట్గా ఉండదు. కొంచెం క్రాస్ తిరిగిపోతుంది. ఫ్యాబ్రిక్ అలా వస్తుంది.
అలానే కొంచెం టిష్యూ టైప్లో ఉంటుంది కదా, చాలా పలుచగా ఉంటుంది క్లాత్. అందు గురించి మనకి ఈజీగా క్రాస్ తిరిగిపోతుంది. ఈ క్రాస్లు తిరగకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. తమిళనాడు నుంచి అయితే 4 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. ఇన్స్టాగ్రామ్లో చూసి వాట్సాప్లో అయితే ఆర్డర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఈరోజు సెకండ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. ఈ విధంగా చుట్టూ కూడా ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని తీసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ ఫ్రిల్స్లో 1 by 1 ఫ్రిల్స్కి నేను మీడియం సైజులో అలానే స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అలానే మన ఛానల్లో ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే ఫ్లవర్ ఉంటుంది కదా, జిమ్మిచూ ఫ్లవర్ 3 ఫ్లవర్స్ తీసేసుకుని హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను. అదైతే నేను వీడియోలో అయితే చూపించలేదు. మీకు ఆ ఫ్లవర్ ఎలా డిజైన్ చేయాలని అనేది మనకి ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంటుంది. మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక ఆ హ్యాంగింగ్స్ ఫ్లవర్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఈ డోరీ థ్రెడ్ని అయితే మనకి ఈ నెక్ మిడిల్లో ఉన్న క్యాన్వాస్ పేపర్ నుంచేసి ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా మార్కింగ్ చేసేసుకుని డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది క్యాన్వాస్ పేపర్ని రిమూవ్ చేస్తారా చేయరా అని అడుగుతున్నారు. మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని అయితే రిమూవ్ చేసేయాలండి. ఆ డిజైన్లో మనకి నెక్ అది కూడా కొంచెం కనిపిస్తుంది అనమాట, డిజైన్ అదనమాట. ఆ క్యాన్వాస్ పేపర్ని రిమూవ్ చేయకుండా అయితే కట్టుకోకూడదు. క్యాన్వాస్ పేపర్ని రిమూవ్ చేయాలి. అలానే క్యాన్వాస్ పేపర్ బ్యాక్ పార్ట్ మొత్తం వేస్తున్నారు కదా, అలా వేయటం వల్ల బ్యాక్ పార్ట్ ఏమైనా పాడైపోతుందా పేపర్ మొత్తం అని చెప్పేసి అడుగుతున్నారు. అవసరం లేదండి. క్యాన్వాస్ పేపర్ని ఓన్లీ ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్కి మాత్రమే బ్యాక్ పార్ట్ మొత్తం వేయాలి. అలా ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్కి మనం డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటేనే వేయండి. నార్మల్ బ్లౌజ్కి అయితే మీరు క్యాన్వాస్ పేపర్ని వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైపింగ్ కానీ లేదంటే నార్మల్గా చేతి పని కానీ చేసేస్తారు కదా, అటువంటి వాటికి అయితే అవసరం లేదండి. ఇంత హెవీగా డిజైన్ స్టిచ్ చేసుకోవాలంటే క్లాత్ మరి నిలబడాలి కదా, క్లాత్ నిలబడకుండా ఉంటే మనకి డిజైన్ అనేది అంత నీట్గా రాదు కదా. అందుకే నేను క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు అవైలబుల్గా ఉంటే కనుక మీరు ఆ రకంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ క్యాన్వాస్ పేపర్ అయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లు డైరెక్ట్గా వేయకూడదండి. కంపల్సరీగా లైనింగ్ క్లాత్కి మిడిల్లో డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్చింగ్ చేయాలి. మీకు అత్యవసరం అనుకుంటే కనుక కంపల్సరీగా ఈ డిజైన్ హెవీగా కుట్టాలి ఈ బ్లౌజ్ అనుకుంటే కనుక ఆ విధంగా ట్రై చేయండి. మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువ పడుతుంది, క్యాన్వాస్ పేపర్ ఎక్కువ పడుతుంది కనుక స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. అలానే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఈ లైనింగ్ బ్లౌజ్ 400 నుంచి 500 లోపు ఉంటే కనుక ఈ బ్లౌజ్కి మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే 1000 రూపీస్ ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే మెటీరియల్ అనేది యూజ్ చేసాం కదా, లేస్ని అలానే బీడ్స్ కొన్ని మెటీరియల్స్ అయితే యూజ్ చేసాం కదా, అందుకే 1000 రూపీస్ అయితే రీజనబుల్ అండి, తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.